మనిషిని ఏది ఉన్నా లేకపోయినా పాపం అనేటువంటి ఒక భారంగా నడిపిస్తూనే ఉంది. ఏదో రకంలో నేనున్నా అని పలకరిస్తుంది. ఎక్కడో చోట తలంపుల్లోనో, ఆలోచనలోనో, మాటలోనో, క్రియలోనో, మన నడకలోనో, మన ప్రవర్తనలోనో, పాపపు ఆలోచనలో, పాపపు చూపులో, తెలుసో తెలియకో ఒక్కొక్కసారి మనం చూసిన చూపులు, తెలుసో తెలియకో ఒక్కొక్కసారి మనం మాట్లాడిన మాటలు, పాప భారం మన మీద మోపబడితే ఆ పాప భారాన్ని మనం తొలగించుకోలేము. ఆ పాప భారం నుంచి మనం విడుదల పొందలేము. ఒక మనిషి తల మీద ఏదైనా బరువు ఉంటే అది కనబడుతున్న దాన్ని తీసి పక్కన పెట్టచ్చు. కానీ పాపం అనే భారం కనబడేది కాదు. మనిషిలో అంటుకుపోయి, మనిషిలో గూడుగట్టుకుపోయి, మనిషిలో పాతుకుపోయి, నేను కూడా ఈ పాపంతోనే నిన్ను కుంగదీస్తా, ఈ పాపంతోనే నిన్ను పతనాన్ని తీసుకుని వెళతా అని మనిషిని పతనావస్థ స్థితిలోకి తీసుకుని వెళ్ళి ఈ పాప భారం ఆయన అంటున్నాడు. ఇదిగో భారాలతో ఉన్నవారులారా, ప్రయాసపడుతున్న వారులారా, మీ భారాన్ని తొలగించుకోవాలని, మీకున్నటువంటి కాడి తీయబడాలని, మీరు నిలువుగా నిలబడాలని, మీరు దేవుని సన్నిధికి నడిపించబడాలని అంటే మీరు మొట్టమొదటిదిగా నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి కలుగుతుంది.